పంజరిగా చూడండి అంటే మళ్ళీ వేరేవన్నీ ఇచ్చేసి హిందూపూర్లో నా చెల్లెలు డెలివరీ అయింది ఆదివారం సాయం బ్లీడింగ్ ఎక్కువ పోయిందానికి అనంతపురంకి రాసిచ్చి ఆ ట్రీట్మెంట్ అంతా జరిగా 3:30-4 గంటల్లో నా చెల్లెలు చనిపోయారు నజ్మా అని. వాళ్ళే సారాల్లో మాట్లాడి అంబులెన్స్ని మాకే ఎక్కించింది. వస్తానే ఇతో పెనుగొండ దగ్గర ఇట్లు కొట్టినాను, ముందర లారీ పోతా ఉంది అని ఇట్లా క్యాక్లేసి గుద్దేసి. ఎంతమంది ఉన్నారు బండిలో? 6 మంది ఉన్నారు. 6 మంది. ఎవరెవరికైనా ఏమన్నా అయినాయా? గాయాలండి. చిన్న పాపకి ఏమైంది? పాప వచ్చి అతని నుంచి బాగుండే, హాస్పిటల్ నుంచి ఎత్తుకొని వచ్చింది బాగుండే. ఇక లారీకి గుద్దేసి అప్పుడు పాప కూడా చనిపోయాడు అంబులెన్స్లో. గట్టి చెప్పమ్మా. ఎవరెవరు ఆడాడు ఉన్నామో అనేది ఏమి ఇట్లా అయిపోయా అనుకుంటాం సార్. మేము అసలు చాలా ఘోరం అంటే ఘోరం. అసలు పబ్లిక్ అంతమంది చూస్తుంటారు కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేసేకి రాలేదు సార్. ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కానీ పబ్లిక్ ఊరికే చూస్తుండే. డెత్ అయిన అమ్మాయి వచ్చేసి అక్కడ ఉన్నది లాస్ట్లో ఉన్నది వచ్చేసి ముందరికి వచ్చేసి సార్ ఫ్రంట్కి ఉండేది స్టాండ్ పెయింట్ నుంచి వచ్చేసి అక్కడ పోతుండారు కానీ కనీసం పబ్లిక్ కూడా కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు సార్. మీరేం పని చేస్తారమ్మా? ఆశా వర్కర్. ఎక్కడ? హిందూపూర్.